మృత్యుతో పోరాడి ఓడిన సౌమ్య, గంజాయి స్మగ్లర్ల గాడిలో గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ నిమ్స్లో చికిత్స పొందుతూ మృతి, ఆరోగ్యం సహకరించకపోవడంతో తుదిశ్వాస ఆసుపత్రి వర్గాలు. మరి ఈ ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్ సౌమ్య మృతికి కారకులైన ఆ దుర్మార్గుల పైన ఏమి చర్యలు తీసుకున్నారు? ఇప్పటి వరకు ఒక్క పేపర్లో ఒక్క వార్త రాలేదా? నిజామాబాద్ సిపి గారు పనిచేస్తున్నారా? మీరు నిజామాబాద్ ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారా? నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు దీనిపైన ఏమైనా స్పందించిలా? ఇంత ఘోరం జరిగితే ఘోరమైన సంఘటనలు జరుగుతున్నాయి నాయన. రాష్ట్రంలో బాధ అనిపిస్తుంది. అయ్యో గీమైన పాపం. మృత్యుతో పోరాడి ఓడిన సౌమ్య, గంజాయి స్మగ్లర్ల దాడిలో గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ నిమ్స్లో చికిత్స పొందుతూ మృతి. విధి నిర్వహణలో భాగంగా గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడి ఆ మృత్యుతో పోరాడుతున్న నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ జి సౌమ్య కన్నుమూశారు. కొద్ది రోజులుగా నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు. జనవరి 23న రాత్రి డ్యూటీలో ఉన్న సౌమ్యను గంజాయి స్మగ్లర్లు కారుతో ఢీకొట్టారు. తీవ్రంగా గాయపడిన ఆమెను మెరుగైన ట్రీట్మెంట్ కోసం 25న నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆమెను బతికించేందుకు నిమ్స్ వైద్య బృందం శతవిధాలా ప్రయత్నించింది. చివరికి ఆరోగ్యం సహకరించకపోవడంతో చనిపోయినట్లు నిమ్స్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్ లక్ష్మీ భాస్కర్ వెల్లడించారు. సౌమ్య మృతి పట్ల నిమ్స్ ఆసుపత్రి వర్గాలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపాయి. విధి నిర్వహణలో సౌమ్య మరణం ఎక్సైజ్ శాఖ సహచర ఉద్యోగుల్లో తీవ్ర విషాదం నింపింది. గంజాయి పైన పోరాటం చేసి ఆ గంజాయి స్మగ్లర్లు కారు ఢీకొట్టడంతోనే చనిపోయింది. మరి వాళ్ళపైన ఏమి చర్యలు తీసుకున్నారు సిపి సార్, డీజీపీ గారు? ఎక్కడ ఒక పేపర్లో ఒక వార్త ఎందుకు రావట్లేదు? వాళ్ళని ఏ జైలుకు తరలించిండ్లు, వాళ్ళపైన ఏమేమి కేసులు పెట్టిండ్లు అనేది బయటికి రావాలి కదా. బయటికి రారు. వాళ్ళంతా ముస్లిమ్స్ సార్, ఒక వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి మనం బయటికి తీయొద్దు సార్. మరి రేవంత్ అన్న చెప్పిండు అనుకుంటున్నారా? మతానికి తగ్గట్టు మతం కోణంలోనే చట్టాలు ఉంటాయా? హిందూ అయితే ఒక చట్టం, ముస్లిం అయితే ఒక చట్టం, క్రిస్టియన్ అయితే ఒక చట్టమా? భారతదేశంలో ఒకే దేశం ఒకే ఎన్నిక అన్నప్పుడు ఒకే దేశం ఒకే చట్టం ఎందుకు ఉండకూడదు? అందరికీ సమాన చట్టాలు అందరికీ ఒకటే కదా. ఎందుకు విభజించి పాలిస్తున్న నాయకులను చూసినాం. మరి మతాలను విభజించి పెడుతున్న కేసుల విషయంలో ఏం కావాలి అనేది కూడా ఆలోచించుకోవాలి మనం. గంజాయి స్మగ్లర్లు ఏకంగా ఒక కానిస్టేబుల్నే కథం పట్టించిండ్లు. మరి ఇప్పుడు ఉండదా సార్ ఎన్కౌంటర్లు? సజ్జనార్ సార్, ఒక మహిళా కానిస్టేబుల్, 25 సంవత్సరాల ఒక మహిళా కానిస్టేబుల్ ఎంతో కష్టపడి కానిస్టేబుల్ ఉద్యోగం కొట్టుకొని ఆ తల్లిదండ్రులకు బాసటగా నిలిచి తన భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ నా లైఫ్ ఇలా ఉండాలని ఒక కానిస్టేబుల్ కొట్టుకున్న బిడ్డను అన్యాయంగా చంపిల్లు కదా మీరే. ప్రభుత్వం చంపినట్టే కదా గంజాయి పెంచి పోషిస్తే. మరి గంజాయి డెన్ల పైన, గంజాయి స్మగ్లర్ల పైన ఎక్కడ పీడియాక్ట్లు పడతా ఉన్నాయి, ఎక్కడ చర్యలు ఉంటున్నాయో ఒక్కసారి డీజీపీ గారు మీరు చెప్పండి. మీరు ఐబొమ్మ రవిని పట్టుకున్నా అని సజ్జనార్ సార్ ఎగిరెగిరి గంతులేసింది కదా. మరి నిజామాబాద్కో సిపి ఉంటాడు కదా, సిపి అన్న పట్టుకున్నాడా? చెప్పండి ఒకసారి మీరు. అనవసరంగా చంపుతున్నారు కదరా నాయనా.